గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య సంగతులు. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటే మీకు అర్థమైపోయింది కదండి వీడియో దేని గురించి అనేసి. సో ఇవాళ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో స్కిప్ చేయకుండా కూడా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ మొన్నటి వరకు తెలంగాణలో మోత మోగిన ఒక్కటే టాపిక్ మన మేడారం జాతర. సో నేను అక్కడికి వెళ్ళాక చాలా తెలుసుకున్నాను. ఆ విషయాలు మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో మేము కరెక్ట్ జాతర టైంకి కాకపోయినా కానీ కొద్దిగా ముందు వెళ్ళామండి. బికాజ్ మనకి తర్వాత రష్ ఉంటుంది అండ్ లీవ్స్ దొరకవు అనేసి. సో ఎర్లీ మార్నింగే లేచి ఇంట్లో పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. హైదరాబాద్ నుండి మేము స్టార్ట్ అయిపోయాము. అలానే అమ్మమ్మ ఏమో హన్మకొండలో జాయిన్ అవుతా అన్నారండి. అండ్ మేము చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళామంట. మళ్ళీ అసలు ఇన్ని ఇయర్స్ అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుండి అయితే ఇది ఫస్ట్ టైం మేము మేడారం వెళ్ళడము. సో మేము వచ్చేసి హైదరాబాద్ టు హన్మకొండ అండ్ హన్మకొండ టు మేడారం. చాలా బస్సెస్ ఉండే హన్మకొండ నుండి అయితే. అండ్ చాలా ఖాళీగా ఉండే మేము వెళ్ళిన రోజు. సో అసలు ఫస్ట్ ఈ జాతర ఏంటి, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుందండి. మేడారంలో సమ్మక్క సారక్క అనే దేవుళ్ళ జాతర. ఈ జాతరకి ఓన్లీ మన తెలంగాణ వాళ్ళే కాకుండా అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తారంట. అండ్ కుంభమేళ తర్వాత ఇదే మళ్ళీ అంత అతి పెద్దగా జరిగే జాతర అని చెప్తూ ఉంటారు. అండ్ ఒక ఫారెస్ట్లో జరిగే ఇది ట్రైబల్ వాళ్ళ జాతర అనమాట. సో అసలు ఈ సమ్మక్క సారక్క వాళ్ళు ఎవరు అంటే అసలు నిజంగా వాళ్ళు దేవతలా లేకపోతే నార్మల్ పీపులా అనే విషయానికి వస్తే మాత్రం కాకతీయ రాజులు పరిపాలించే టైంలో ఈ మేడారంలో ట్రైబల్ పీపుల్ హెడ్ మేడరాజు అనే పర్సన్ వేటకు వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద చిన్న పాప కనిపించిందంటండి. ఆ చుట్టూరా కూడా లయన్స్, టైగర్స్ అన్నీ ప్రొటెక్ట్ చేస్తుండే అంట. సో ఆ పాపని ఆ గూడెంకి తీసుకొచ్చి ఈ మేడరాజు సమ్మక్క అని పేరు పెట్టి ఇంకా వాళ్ళే అడాప్ట్ చేసుకొని పెంచుకోవడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా ఆ విలేజ్లో ప్రాబ్లమ్స్ అనేవి కూడా మొత్తానికి తొలగిపోయాయంట. అండ్ పెద్దగా అయ్యాక ఆ మేడరాజు వాళ్ళ మేనల్లుడికి ఇచ్చి సమ్మక్కనిచ్చి పెళ్లి చేయడం జరిగింది. అలా వాళ్ళకు పుట్టిన పిల్లలే సారక్క, నాగులమ్మ, జంపన్న. ఆ పిల్లలు కూడా పెద్దగా అయ్యాక ఒకరోజు కాకతీయ రాజులు వీళ్ళ ప్లేస్ని కూడా మొత్తం సొంతం చేసుకోవాలని చూసిన టైంలో ఒక ఫైట్ జరిగిందంట. ఆ ఫైట్లోనే వాళ్ళ సమ్మక్క పిల్లలైన సారక్క, నాగులమ్మ అండ్ అలానే వాళ్ళ నాన్న మేడరాజు అండ్ వీళ్ళంతా కూడా చనిపోవడం జరిగిందంట. సో దాంతో సమ్మక్క కొడుకు అయిన జంపన్న అయ్యో నేను కాపాడుకోలేకపోయానే అనేసి సంపెంగి వాగులో దూకి చనిపోయాడంట. అందుకే ఆ వాగు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జంపన్న వాగు అనేసి పిలవడం జరుగుతుంది. అండ్ తర్వాత ఇంకా తన పిల్లల్ని పొడగొట్టుకున్న అన్న దుఃఖంలో సమ్మక్క అండ్ అలానే సమ్మక్క ఫుల్ గాయాలతో ఉండే అంట. ఆ ఫైట్లో కొన ఊపిరితో ఉన్నప్పుడే తను చిల్కల గుట్ట మీదకి వెళ్ళిపోయి అడవిల్లో అక్కడనే తను అదృశ్యం అయిపోయింది. ఏ ప్లేస్లో అయితే తను అంటే వాళ్ళ నాన్నకి కనిపించిందో పుట్ట పైన అదే ప్లేస్లో తను అదృశ్యం అయిపోయి కుంకుమగా వెలుస్తుందంట. అండ్ ఆకాశం నుండి ప్రత్యక్షమై సమ్మక్క మాట్లాడుతూ ఆ ఊరు ప్రజలందరికీ కూడా ఇలా చెప్పింది, ఆ ప్లేస్లో 2 గద్దెలు కట్టేసి పూజ చేయండి, నేను మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళట్లేదు అనేసి. సో ఎప్పటికీ మీకు రక్షణగానే ఉంటాను, కాకపోతే ఎవ్రీ 2 ఇయర్స్కి కూడా వచ్చి దర్శనం ఇస్తాను నేను అనేసి. అప్పటి నుండి మన మేడారం జాతర ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి అలా జరుగుతుంది. అండ్ ఈ జాతర వచ్చేసి 4 days జరుగుతుందండి. ఫస్ట్ డే సారక్కని కన్నెపల్లి నుంచి తీసుకొని వస్తారు అండ్ సమ్మక్కని చిల్కల గుట్ట మీద నుంచి తీసుకొస్తారు. అంటే ఎంతసేపు మాట్లాడుకున్నాం కదా, ఏ ప్లేస్లో అయితే తను అదృశ్యం అయిపోయి కుంకుమగా వెలిసిందో అక్కడి నుంచి తీసుకొని వస్తారు. అండ్ 3rd డే సమ్మక్క సారక్క ఇద్దరు కలిసి దర్శనం ఇస్తారంట. అండ్ 4th డే వచ్చేసి వాళ్ళిద్దరూ తిరిగి వెళ్ళిపోతారు, ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారు అనమాట. అండ్ మేడారంకి వచ్చే దారిలో గట్టమ్మ దేవాలయం అని కనిపిస్తుందండి. జనరల్గా అక్కడ దర్శించుకున్న తర్వాతనే మేడారంకి వస్తారు. అసలు గట్టమ్మ ఎవరు అని అంటే ఆ జరిగిన ఫైట్లో ఏంటంటే గట్టమ్మ చాలా మందిని కాపాడి తను చనిపోయిందంట. సో అందుకే ఫస్ట్ మేడారంకి వెళ్ళే ముందు తను ఒక ప్రొటెక్షన్గా అంటే సమ్మక్క సారలక్కకి ప్రొటెక్షన్గా తను ఉంటుందనేసి ఫస్ట్ తినకే దర్శించుకున్న తర్వాత మేడారంకి వెళ్ళడం జరుగుతుంది. అండ్ మొత్తానికి మేమైతే వచ్చేసామండి. ఫస్ట్ ఎవరైనా వస్తే గట్టమ్మ దేవాలయము అండ్ తర్వాత జంపన్న వాగు, అప్పుడు
గద్దెల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో మేము కూడా అలానే చేసాము. ఘట్టమ్మ దేవాలయంకి అయితే వెళ్ళలేకపోయాము బికాజ్ బస్లో ట్రావెల్ చేసాం కాబట్టి. అండ్ ఇక్కడ నేను జంపన్న వాగు అని చెప్పాను కదా, ఇంతసేపు మీరు చూసింది అదే అండి. మేము వెళ్ళే టైంకి ఇంకా అంతా సెట్ చేస్తున్నారు, అక్కడ లైట్గా వాటర్ వదిలారు అంతే. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం టెంపుల్కి వెళ్ళే దారిలో మొత్తం కూడా ఇలా తులాభారాలు అండ్ బెల్లమే కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ బెల్లం ఏంటి, ఈ బెల్లంని బంగారం అని అంటారనమాట. ఈ ప్లేస్లో కూడా మనం ఎప్పుడైనా సమ్మక్క సారలక్క మొక్కున్నా కానీ బంగారం ఇస్తాము అనేసి మొక్కుంటాము. సో ఈ సమ్మక్క సారక్క దేవతలకి ఏంటి అంటే, అప్పుడు వాళ్ళు బతుకున్న టైంలో వాళ్ళు ఫారెస్ట్లో ఉంటుండే కదా, సో వాళ్ళకి ఏంటంటే బెల్లం దొరకకపోయేదంట. ఎవరైనా తెస్తారేమో అని ఆశతో చూస్తుండే అంట. వాళ్ళకి అది చాలా చాలా నచ్చేదంట. సో వాళ్ళకి దొరకకపోయేటప్పటికి అది అంటే దాన్ని బంగారంగా కొలిచి బంగారంగా పిలుస్తుండే అంట. సో అందుకే ఇక్కడికొచ్చే ప్రతి ఒక్కరు కూడా మొక్కు తీరితే, అంటే ఇలా ఎవరి గురించి అయితే మొక్కు ఉంటుందో వాళ్ళ ఎత్తు బెల్లం అంటే బంగారం దేవుడికి సమర్పించుకొని అది మళ్ళీ కలెక్ట్ చేసేసుకొని ఇంటికి వచ్చాక ప్రతి ఒక్కరికి కూడా పంచి పెట్టుకుంటారండి పసుపు కుంకుమతో పాటు. చూస్తున్నారు కదండి ఎంత ఖాళీగా ఉండేనో అసలు. అదే మన జాతర టైంలో అయితే ఇలా ఉండదు, దగ్గరికి వెళ్ళడం అనేదే ఉండదు. అండ్ ఆ రోజు అయితే ఎండలు ఫుల్గా ఉండే. అండ్ ఇంకా ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇక్కడ మేడారంలో సమ్మక్క సారక్కలది కానీ విగ్రహాలు అలాంటివి ఏమి ఉండవండి. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో అలానే ఉంటుందన్నమాట. ఇక్కడ మేడారంకి వచ్చే చాలామంది కూడా చిల్కల గుట్ట దగ్గరికి వెళ్తారండి. అక్కడ మన జలపాతం ఉంటుంది. ఎక్కడైతే అంటే సమ్మక్క అదృశ్యం అయిపోయిందో ఆ ప్లేస్లో ఎప్పుడు కూడా ఒక వాటర్ ఫ్లో అనేది ఉంటూనే ఉంటుందంట. సో ప్రతి ఒక్కరు కూడా చిల్కల గుట్ట దగ్గరికి వెళ్ళేసి ఆ వాటర్ని తీర్థంలాగా స్వీకరిస్తారనమాట. సో ఓన్ వెహికల్స్లో వెళ్తే డెఫినెట్గా పాసిబుల్ అవుతుంది కదా. అండ్ అలానే ఇక్కడ కొంతమంది మాకేం చెప్పారంటే, కన్నెపల్లిలో సారక్క టెంపుల్ ఉంటుంది అండ్ అలానే సమ్మక్క పుట్టి పెరిగిన ఇల్లు అవన్నీ కూడా ఉంటాయి, అవన్నీ కూడా దర్శించుకొని వెళ్ళండి అనేసి అన్నారు. బట్ ఇది మాకైతే పాసిబుల్ అవ్వలేదు, నేను అది క్యాప్చర్ చేయలేకపోయాను బికాజ్ మేము బస్లో వచ్చాం కాబట్టి ఈవినింగ్ రిటర్న్ అయిపోవాలి హైదరాబాద్కి. ఎవరైనా ఓన్ వెహికల్స్లో వెళ్తే మాత్రం ఇప్పుడు అంటే నేను వీడియో పెట్టేటప్పటికి లేట్ అయిపోతుంది, బట్ మీకైతే ఇప్పుడు ఫుల్ ఇన్ఫో వచ్చింది కదా ఎక్కడెక్కడ వెళ్ళాలి ఏంటి అనేసి. సో నెక్స్ట్ టైం అయితే డెఫినెట్గా మీరు ఓన్ వెహికల్స్లో వెళ్తే మాత్రం ఆ ప్లేసెస్ అన్నీ కూడా విజిట్ చేయండి. ఇందాక చూసారు కదండి, కొంతమంది ఎవరైతే మొక్కు తీరితే మేకల్ని కోళ్ళని బలిస్తాము అనేసి మొక్కుకుంటారో అక్కడ అలా చేస్తారనమాట. ఆ రోజు చూసినప్పుడు చాలా బాధేసింది, అంటే లైవ్గా చూసింది డిఫరెంట్ ఉంటుంది కదా, సో చాలా బాధేసింది. కాకపోతే ఇంకా కొన్ని ట్రెడిషన్స్ని మనం కాదు అనలేము, ఏం చేయలేము, అంతే ఫాలో అవ్వాల్సిందే. అండ్ తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా అలాంటి మొక్కులు మొక్కుతూనే ఉంటారు, చాలా కామన్ తెలంగాణలో. అండ్ మన ఇళ్ళలో కూడా జరుగుతూనే ఉంటుంది కదా. ఓకే, ఆ విషయం పక్కన పెట్టేస్తే ఫుడ్ గురించి వస్తే మాత్రం ఫుడ్ అయితే మేము అక్కడ చాలామంది ఏం చేస్తారంటే జనరల్గా అక్కడే వెళ్ళిపోయి మంచి చెట్ల మధ్యలో అక్కడే కుక్ చేసుకొని అక్కడే తింటారండి. రిలేటివ్స్ అందరినీ కూడా పిలుచుకొని అలా చేస్తారు. మంచిగా పెద్దగా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాకపోతే మేము 3 మెంబర్సే కదా, సో అమ్మమ్మనే ఫుడ్ అంతా కూడా తీసుకొని వచ్చింది. మేము మ్యాట్స్ ఇలాంటివన్నీ మేము తీసుకొని వెళ్ళామన్నమాట. అమ్మమ్మ ఇంకా చికెన్ కర్రీ అండ్ కర్డ్ రైస్, పులిహోర, స్వీట్, ఆలూ ఫ్రై అండ్ పూరి ఇవన్నీ తీసుకొచ్చారు. చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపించిందో నాకు. వనభోజనాలు అనేది మిస్ అయిపోతున్నాం ఈ రోజుల్లో. కాకపోతే ఆ చెట్ల మధ్యలో కూర్చొని తినడం అనేది నాకు చాలా చాలా నచ్చింది. మేమైతే తినగానే కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం హన్మకొండకి. అండ్ హన్మకొండకి వచ్చి చూడగానే ఇలా ఎవరో పొలిటీషియన్ వచ్చేసి ఆ బస్సెస్ అయితే స్టార్ట్ చేస్తుండే అనమాట, కొత్తగా లాంచ్ చేసినట్టున్నారు. అండ్ మీరు చెప్పండి, సమ్మక్క సారక్క జాతరకి మీరు కూడా వెళ్ళారా? అండ్ నా వీడియో మీకు ఎలా అనిపించింది? కొద్దిగా ఇన్ఫర్మేటివ్గా ఉంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే అక్కడికి వెళ్ళలేదో డెఫినెట్గా ఆ దేవుడి బ్లెస్సింగ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ వీడియో చూసినా చూడకపోయినా ప్రతి ఒక్కరికి ఉండాలని నేను అనుకుంటున్నాను.
అందరికీ కూడా మంచి జరగాలి అని కోరుకుంటూ ఇంకా ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్ అండ్ until then your Soumya signing off. Bye guys.